Samajam TV. హాయ్ మీ పేరు? My name is Amulya. హాయ్ బ్రో మీ పేరు? అజాన్ అలీ, సయ్యద్ ఇమ్రాన్, షేక్ డాన్, సుదర్శన్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో మీ పేరు? మనీష్ కుమార్, చందు. హాయ్ బ్రో మీ పేరు? మొహమ్మద్ అజీమ్. హాయ్ బ్రో మీ పేరు? Sarvana. నేను మీకు ఫన్నీ క్వశ్చన్ వస్తే చెప్పండి. మనం టీవీ ఎందుకు చూస్తాం? Knowledge కోసం. ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నాం? ఏదో ఒకటి చెప్పు ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. నెక్స్ట్ మనం టీవీ ఎందుకు చూస్తాం? మన శాంతి కోసం, ఎంటర్టైన్మెంట్. కేబుల్ తీసుకున్నప్పుడు తీసుకోవాలి. పిచ్చిలేసే చూస్తాం మనం టీవీ ఇంట్లో. ఎర్రగడ్డలో మొత్తం టీవీలో ఉంటాయి అవి. మనం టీవీ ఎందుకు చూస్తాం? వినలేం కాబట్టి చూస్తాం. కాదు బ్రో. ఏంటి మమ్మీ ఎవడీడు? అవి ఆలోచిద్దాం రా, పెట్టి ఉన్నాను. ఒక వన్ డే టైం కావాలంటే ఆలోచిస్తాడంట బ్రో. బాబు ఏంటి? మనం టీవీ ఎందుకు చూస్తాం? టీవీ అంటే మనము సినిమాలు చూడడము, ఈ మన సీరియల్స్ వస్తాయి కదా, అవన్నీ చూస్తాను కాబట్టి మేము ఇప్పటిదాకా టీవీ చూసే ఇప్పుడు బయటకు వచ్చాను. కానీ ఈ టీవీది నాకు అంత అనుభవం లేదు. మామూలుగా అయితే నేను వేరే చూస్తుంటాను. మా టీవీ, జెమినీ టీవీ, జీ టీవీ అవి చూస్తుంటాను. ఫైట్స్ देखता मैं तो WWE, छोटा भीम. ఆన్సర్ అంటే చెప్తున్నా కదా, నేను చూసేది అయితే క్వశ్చన్ ఏం చెప్పాలి నీకు? నేను క్వశ్చన్ మేము అనుకున్నాం సార్, నువ్వు చెప్పు. చెప్పంకోల్ లడ్డు తింటాం. మాట్లాడకు నువ్వు అట్లా. లడ్డు తింటాం. ఎర్రగడ్డలు ఉంటే అన్న అవసరం లేదు, పిచ్చి లేస్తుంది. అంటే మనకి ఇంట్లో బోర్ కొడితే ఇట్లా చూస్తాం, టీవీ బంద్ చేస్తుంది లేదని. బ్రో రాంగం సార్ బ్రో. చెప్పాలా? టీవీ మనం చూడలేదు కాబట్టి మనం టీవీని చూస్తాం కాబట్టి. టీవీ మనని చూడలేదు కాబట్టి మనం చూస్తామా? మనం టీవీ చూడలేదు కాబట్టి టీవీని మనం చూస్తాం. ఓహో, ఎక్సలెంట్. మనం వాటర్ ఎందుకు తాగుతాం? ఎందుకు తాగుతారు? బతకడానికి. ఆలోచిస్తుంది ఎగ్జామ్ రాసేదాన్ని. మనం వాటర్ ఎందుకు తాగుతాం? దూపేసి ఆరోగ్యంగా మంచిదని. నువ్వు బైపీసీయా? ఒకటి రెండు మూడు. మనం వాటర్ ఎందుకు తాగుతాం? బతకడానికి కదా అన్న. వాటర్ బతకడానికి తాగుతావు? అవును. మరి అన్నం ఎందుకు తింటావు బ్రో? దునియాలో ఉందని తాగుతా. ఏముంటాయి తాగేసాడు. మనం వాటర్ ఎందుకు తాగుతాం? బ్రేకింగ్ న్యూస్. టాయిలెట్ పోవాలి కాబట్టి. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. వాటర్ ఎందుకు తాగుతాం మనం? ఎందుకు తాగుతాం అంటే ఇంకేదో టైం పాస్. దాహం అయితే తాగుతాం. టైం పాస్కే భయ. కాపీ కొడుతున్నావు. ఎగ్జామ్ లో కూడా కాపీ కొట్టరా, ఆన్సర్స్ కూడా కాపీ కొడుతున్నావు. మనం వాటర్ ఎందుకు తాగుతాం? మనకు దూపు అయితే వాటర్ తాగుతాం. ఆకలి అయినాక అన్నం తిన్న తర్వాత మనం దూపు అవుతుంది కదా, అప్పుడు వాటర్ తాగుతాం మనం. కాదు. అంతే అండి. చెప్పాలని చెప్పండి. వాటర్ ని తినలేము కాబట్టి తాగుతాం. అదే చెప్తున్నా కదా, వాటర్ తాగుతామని చెప్తున్నా కదా. అంకుల్ దండం. అంతే, దాహం వేస్తేనే తాగుతాం. కాదు బ్రో, మరి వాటర్ ని తినలేము కాబట్టి తాగుతాం. కాదు, వాటర్ తినలేము కాబట్టి తాగుతాం. రైట్ ఆన్సర్. నీళ్ళు తినలేము కాబట్టి తాగుతాం. రైట్ ఆన్సర్. మనం గోల్డ్ మెడలో ఎందుకు వేసుకుంటాం? కాలుకి వేసుకుంటే బాగుంటది కాబట్టి మెడలు వేసుకుంటారు. కాళ్ళ కూడా కొందరు గోల్డ్ వేసుకుంటారు. ఫోన్ చేస్తున్నావు, గూగుల్ని అడుగుతావా? ఓకే గూగుల్, పుట్ట. దేనికైనా గూగులే కదా మరి. ఓకే గూగుల్, మనం గోల్డ్ ని మెడలో ఎందుకు వేసుకుంటాం? గోల్డ్ చైన్ ని మెడలో ఎందుకు వేసుకుంటాం? ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ఆరోగ్యానికి గోల్డ్ చైన్ వేసుకుంటే కూడా ఆరోగ్యం. కొంచెం హీట్. నువ్వు నోరు తెలిస్తే ఆరోగ్యం అంటున్నావు, నోరు మూస్తే ఆరోగ్యం అంటున్నావు. క్షేమం ప్రేమతో మన గ్రామాల నుంచి
ఆరోగ్యం. మన మెడలు మనం ఎందుకు వేసుకుంటామంటే మామ జర ఉండు. They ask you how you are, you just have to say that you're fine when you're not really fine, but you just can't get into it because they would never understand. గోల్డ్ చైన్ మనం మెడల్ ఎందుకు వేసుకుంటాం? గోల్డ్ చైన్ మెడలో ఎందుకు వేసుకుంటాం? ఆన్సర్స్ ఉన్నాయా బ్యాక్ సైడ్ ఏమన్నా? అక్కడ చూస్తున్నాం అని చెప్పి మనం మెడలో వేసుకుంటాం. గోల్డ్ తినలేం కాబట్టి. తినలేం తాగలేం. రోబో 4.0 గోల్డ్ వేసుకోలేం. మళ్ళీ ఆన్సర్ చెప్తే మనకు తెలిసిపోతుందేమని చెప్తలేడు. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తా, నా దగ్గర 10 మంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా నేను మంచిగా చూసుకుంటా. ఏ పని అయినా కానీ కరెక్ట్ చేస్తా నేను. ఏ విధమైన అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాము, 6 గంటలకు వచ్చి పశువులకు పాలు వింటాం. మేము పాలు విండి మళ్ళా పొద్దుమికి 6 గంటలకు పాలు వింటాము. పెద్దవాళ్ళకు పిల్లలకు పాలు పోసినాము, మాకెంతో సంతోషం చేస్తాను నేను. ఏంటంటే మీరు ఫన్నీగా చెప్పండి అంకుల్, మీ లైఫ్ స్టోరీ మొత్తం చెప్తారు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? ఫన్నీగా నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీరు అడగని క్వశ్చన్ నేను చెప్తాను. ఇంతకుముందు అడిగినవి అంకుల్, గోల్డ్ చైన్ మెడల్ ఎందుకు వేసుకుంటాం అని. మెడల్ ఎందుకు వేసుకుంటామంటే మనకు అన్నం ఉండాలి, అన్నం కనబడాలి అని చెప్పి చెప్పాలి. మనకు మెడల్ అన్నం కావాలి, మనము వేసుకుంటే చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అని అనుకుంటారు. అంకుల్ ఓకే, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఎట్లా? గోల్డ్ వేసుకుంటే అందంగా ఉంటాం కాబట్టి. వేసుకోపోయినా కూడా ఉన్నావు బ్రో. అవ్వా You so precious when you smile. మనం గోల్డ్ చైన్ మెడలో ఎందుకు వేసుకుంటాం? స్టైల్ కి. స్టైల్ అందరికి కనిపించడానికి. ఇప్పుడు నువ్వు కనిపిస్తలేవు బాబు. ఉండాలి కదా, మన మెడలు ఉంటే మంచిగా అన్నం ఉంటది కదా. చెప్పాలా నేను? ఇంకా చెప్తున్నా కదా. ఇప్పుడు మనము ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ మెడలో చైన్లు వేసుకుంటేనే చాలా మంచిది. డ్యూటీ నుంచి సినిమాకి వచ్చానని నరేష్ టైం పాస్ అయింది, చాలా బాగా చేశారు. కొత్త సినిమాని చాలా టైం పాస్ అయింది, చాలా మంచిగా నర హీరోస్ గారికి. నేను డిపార్ట్మెంట్ పోలీసు అండి ఓంగారిని. ఈ లోకల్ హైవేలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. నేను మీకు ఇంటర్వ్యూ తీసుకుంటాలే అంకుల్, మెడలో గోల్డ్ చైన్ ఎందుకు వేసుకుంటారని అడిగిన అంకుల్. మెడలో గోల్డ్ చైన్ అన్నం గురించి. మెడలో గోల్డ్ చైన్ అంటే మెడలో వేసుకుంటే మనకు అన్నం వస్తుంది. నేను చెప్పేది అదే. అదొక్కటే చెప్పినావు, అదే 10 సార్లు చెప్పినావు. మరి నేను అదే చెప్పినా కదా. నువ్వు రివిజన్ చేస్తున్నట్టున్నావు. ఇప్పుడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతాం కదా, నువ్వు ఒక్కసారి చదువుతాలే మొత్తం 10 సార్లు ఎగ్జామ్ కి మొత్తం ప్రిపేర్ అవుతున్నావు. అట్లా చెప్పకు. గోల్డ్ మెడల్ ఎందుకు వేసుకుంటారు? నేను కూడా అదే అడిగిన, మెడల్ ఎందుకు వేసుకుంటారు అని. ఎక్కడ తీసి గోల్డ్ కి తగిలిస్తే బాగోదు కాబట్టి మెడల్ వేసుకుంటారు. సూపర్ చెప్పారు కానీ రాంగ్ ఆన్సర్. చెప్పండి మీరే ఇది కూడా లాస్ట్. సైకిల్ చైన్ మెడల్ వేసుకుంటే బాగుండదు కాబట్టి గోల్డ్ చైన్ వేసుకుంటాం. సైకిల్ చైన్ మెడల్ వేసుకుంటే బాగుండదు కాబట్టి గోల్డ్ చైన్ వేసుకుంటాం. సైకిల్ చైన్ వేసుకుంటే బాగుండదు కాబట్టి అందుకే గోల్డ్ చైన్ వేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, గుర్రం ఎందుకు పరిగెత్తుతుంది? అర్థమైందా? అర్థమైంది. ఈ ఆన్సర్ నాకు అర్థం కావాలి. సడన్ అడిగితే రావు. అచ్చా, మేము 2 days ముందు మీకు వచ్చి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి మీకు కాలేజ్కి వచ్చి మొత్తం ప్రాక్టీస్ చేయించి నెక్స్ట్ డే అడిగితే మీకు క్వశ్చన్స్ వస్తాయా? లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఆన్సర్ చెప్పు, స్టోరీలు చెప్పకు నువ్వు. పక్కా షూర్? ప్రామిస్? ప్రామిస్ చేయాలి. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఆన్సర్ చెప్పాలి నువ్వు, స్టోరీలు మాత్రం అస్సలు చెప్పకు. పక్కా. గుర్రం ఎందుకు పరిగెత్తుతుంది? గుర్రమా? గుర్రంని మనము దాంతో కొడితే అది పరిగెత్తుంది. అంటర్తోటి కొడితే పరిగెత్తుంది. అది దానికి మనం ఇట్లా తోకన ఇట్లా అన్నాం అనుకో ఉరుకుతుంది అది. గుర్రం ఎందుకు పరిగెడుతుంది? రేస్ క్యాంప్లో పడుతుంది. రేస్ క్యాంప్లో రేస్ గెలవడానికే పడుతుంది. అది ఉందని పరిగెనికి కదా. గుర్రం స్విమ్మింగ్ వెళ్ళదు కాబట్టి పరిగెడుతుంది. గుర్రం ఎందుకు పరిగెత్తుతుంది? ఎగరలేదు కాబట్టి పరిగెడుతుంది. కాళ్ళు ఉన్నాయి కాబట్టి పరిగెడుతుంది. రాఘవ్ ఆన్సర్ చెప్పు బ్రో. టాలెంట్ ఉంది నీ లోపల, మస్తుంది అని బయట వాడతలేవు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా. గుర్రం ఎందుకు పరిగెత్తుతుంది? దాని కాళ్ళు వస్తాయి కాబట్టి పరిగెడుతుంది. అది రైట్
రైడింగ్ ఇష్టమేమో గుర్రం. నడపలేం కాబట్టి పరిగెడతాం. ఎందుకు పరిగెత్తుతుంది గుర్రం? అందుకే పరిగెడుతుంది. కూర్చుంటే కాళ్ళు నొప్పిలేసాయా? గుర్రం పాకలేదు గుర్రం కాదు బ్రో, గుర్రం. గుర్రం ఎందుకు పరిగెడుతుంది? గుర్రం ఎందుకు పరిగెత్తుతుంది? అదే ఎందుకు పరిగెడుతుంది? గుర్రం ఎందుకు పరిగెత్తుతుంది? అదే గుర్రం కాదు బ్రో, గుర్రం. గుర్రం ఎందుకు పరిగెత్తుతుంది? గుర్రం కాదు. ఎందుకు పరిగెడుతుంది? గుర్రం కాదు. గుర్రం కాదు. గుర్రం ఎందుకు పరిగెత్తుతుంది? గుర్రం. గుర్రం ఎందుకు పరిగెత్తుతుంది? ఎగరలేదు కాబట్టి పరిగెడుతుంది. అంతే అంతే అంతేగా అంతేగా. మీరు అడిగే క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో లేవు. అయినా టెక్స్ట్ బుక్ లో ఉన్నా కూడా చదవారుగా. అవును, మరి టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, చదవము. లేని చదివి రాస్తాము. లేనివి అడుగుతున్నా, అందుకే చెప్పాలి. హార్స్ రైడింగ్ చేయాలని చెప్పి గుర్రపు స్వారీ చేయలేదు. ట్రాన్స్లేషన్ గుర్రం పాకలేదు గుర్రం కాబట్టి కాదు బ్రో, గుర్రం. గుర్రం పాకలేదు కాబట్టి రైట్ ఆన్సర్. ఏమో చెప్పండి మీరే. గుర్రం పాకలేదు కాబట్టి పరిగెత్తుతుంది. గుర్రం పాకలేదు కాబట్టి బ్రో. ఇది నా వీక్నెస్. చెప్పండి. గుర్రం పాకలేదు కాబట్టి పరిగెత్తుతుంది. నేనేం చెప్పినా, నేను గుర్రం ఇట్లా తోక లేపితే ఉరుకుతుంది. తోకలేపను నేనేం అడిగినా, గుర్రం ఎందుకు పరిగెత్తాను? తోక లేపితే తొండం లేపితే అవన్నీ అడగలే అంకుల్ నేను మీకు. పాకలేదు కాబట్టి పరిగెత్తుతుంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ. సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ చెప్పు. హాయ్, మీ ఛానల్ కు ఇది పేరు సమాజం టీవీ. సమాజం టీవీకి మీ అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ.